చూడు మల్లదిగో మేఘంబులోన శ్రీ ఆశువ దిగి వచ్చియుండి సర్వదూత సమూహంబుతోడ సంగ వధువుకై దిగి వచ్చియుండి చూడు మల్లదిగో మేఘంబులోన శ్రీ ఆశువ దిగి వచ్చియుండి సర్వదూత సమూహంబుతోడ సంగ వధువుకై దిగి వచ్చియుండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన వధువు కొరకు ఆయన వచ్చాడు. దొంగవని ఆయన వధువుని తీసుకుని వెళ్ళడం కోసమై ఆయన దొంగవలే ఆయన వచ్చినటువంటి కాలములో మనమున్నాం. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన మన యొక్క నాయకుడు. మన నాయకుడు ఎవరు చెప్పండి? ఆయనే. పరిశుద్ధాత్మే మన నాయకుడు. అంటే బోధించేది ఆయనే. ఆ బోధించిన దానిని లోబడేలాగా, అంటే బోధించిన ప్రకారం జీవించేలాగా చేసేది కూడా ఎవరు చెప్పండి? ఆయనే. ఆయన నామమున. మన లోకంలో మనం చూస్తుంటాం, ఒక యజమాని ఉంటాడు. ఆ యజమాని కింద ఒక నాయకుడు ఉంటాడు. ఆ నాయకుడి కింద ఒక 10 మంది పొలంలో పనిచేసే వాళ్ళు ఉన్నారనుకుందాం. అప్పుడు యజమాని చెప్తాడు, ఇదిగో మీరు ఈరోజు ఈ పొలంలో ఆ గడ్డి వేయకండి, లేకపోతే ఆ పురుగు పెట్టింది, ఆ పురుగు అంతా కూడా తీసేయండి, లేకపోతే మందు చల్లండి, ఏదో చెప్తాడు యజమాని. అప్పుడు నాయకుడు ఏం చేస్తాడనంటే ఆ జనాన్ని తీసుకుని వెళ్ళి ఆ పని చేయిస్తాడనమాట. సేమ్ ఇక్కడ కూడా అంతే. అయితే అక్కడ ఇద్దరు కనపడుతూ ఉంటారు, కానీ ఈయన ఒక్కడే. ఆయన నామమున. యజమాని అయిన వాడు ఆయనే, పరిశుద్ధాత్మే బోధించేవాడు. నువ్వు ఎలా నడవాలో, ఎలా జీవించాలో, విడిచిపెట్టాలో. అందుకని పరిశుద్ధాత్మ నా వాటిలోని తీసుకొని బోధించునని వాక్యం చెప్తా ఉంది. ఆ బోధించడమే కాకుండా ఆ నాయకుడు ఆ మనలో ఉండి, అంటే అలాంటి శరీరములో ఉండి ఆయన ఏం చేస్తాడంటే ఆ ఏదైతే ఆయన బోధించాడో ఆ పనులు చేసేలాగున, అంటే ఆ వాక్యములకు లోబడి నడిచేలాగున నీ హృదయంలో ఉండి నాయకత్వం వహిస్తూ ఉంటాడు. ఆయన నామమున. హల్లెలూయా. నీ చేత వాక్య ప్రకారంగా నడిపిస్తూ ఉంటాడు. అందుకని బైబిల్ ఏం చెప్తా ఉందనండి, పరిశుద్ధాత్మ నా వాటిలోనికి తీసుకొని మీకు బోధించును, అంతేకాకుండా ఆత్మచేత అందరూ నడిపించబడుదురు అన్నాడు. అంటే ఇక్కడ నడిపించేది ఎవరు? ఆత్మ. అంటే ఆయన వాక్య ప్రకారం నడిపించేది ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ నీలో ఉండి, నాయకుడు నీలో ఉండి ఇక్కడ ఏ వర్తమానం అయితే విన్నావో ఆ వర్తమానం ప్రకారంగా నడిపిస్తూ ఉంటాడు అన్నమాట. ఎవరు నడిపిస్తాడు? దీనత్వము కలిగిన వారు నడిపిస్తాడు. అంటే లోబడే వారిని. దీనులంటే ఎవరు చెప్పండి? లోపల ఉన్నటువంటి నాయకుడు ఎవరు? పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మే ఆ నాయకుడు. ఆ పరిశుద్ధాత్మ ఈ విన్న వాక్యాన్ని, అంటే యజమాని ఏది ఆజ్ఞాపించాడో, ఏది చెప్పాడో దాని ప్రకారంగా పరిశుద్ధాత్మ నీలో ఉండి ఆయన యొక్క మాట ప్రకారం నడిపించేలాగున ఆ నాయకుడు చేస్తూ ఉంటాడు. ఆ దీనత్వము కలిగిన వారిని. అందుకే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అందులో పరిశుద్ధాత్మే ఆ నాయకుడు నీలో ఉండి నిన్ను వాక్య ప్రకారంగా నడిపిస్తాడు. వాక్య ప్రకారంగా నడిపిస్తాడు. ఎవరిని? దీనులని, గొర్రెలని, అహంకారుల్ని నడిపించడు ఆయన. ఎందుకంటే వాక్యం ఇక్కడ ఏదైతే చెప్పబడిందో దాని ప్రకారము ఆ నాయకుడు ఏం చేస్తాడు? యజమాని ఏం చెప్పాడు దాని ప్రకారం ఆ నాయకుడు నీలో ఉండి నడిపిస్తూ ఉంటాడు. నువ్వు అలా కాదు, నేను ఎలాగూ అన్నావు అనుకోండి, అప్పుడు ఆ నాయకుడు నేను నడిపించకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. అంటే పరిశుద్ధాత్మ నీ హృదయంలో నుండి బయటికి వెళ్ళిపోతాడు. ఆ వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారమే ఆ పరిశుద్ధాత్మ నిన్ను నడిపించడం జరుగుతుంది. ఆ వాక్య ప్రకారంగా నువ్వు కనుక నడవకుండా ఉన్నట్లయితే అప్పుడు ఆ పరిశుద్ధాత్మ అనగా పరిశుద్ధాత్మైన నాయకుడు నీలో ఉండి
నడిపిస్తూ ఉన్నప్పుడు, ఇదిగో వాక్యం విన్నావు దాని ప్రకారం నడువు అని నడిపిస్తూ ఉన్నప్పుడు, అలా కాకుండా నీవు కనుక ఏదో ఒక దాని ప్రకారం కనుక నువ్వు ఆయన చెప్పిన దాన్ని కాకుండా వేరే మార్గంలో వెళ్ళామనుకోండి, అప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు చెప్పండి? ఆ నాయకుడు ఏం చేస్తాడు? నీ హృదయంలో ఉండకుండా వెళ్ళిపోతాడు. ఇక నాయకుడు నడిపించడు. అప్పుడు నాయకుడు లేనటువంటి శరీరం అయిపోద్ది. అప్పుడు నాయకులు లేని జనులు చెడిపోదురు అని అంటారు. ఇంకా ఆ తర్వాత వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? లోపల పరిశుద్ధాత్మ అనేది లేనప్పుడు ఆ వ్యక్తి ఏమైపోతాడండి? ఒక సంస్థగా మారిపోతాడు, ఒక మతశాఖ సంబంధ వ్యక్తిగా మారిపోతాడు, లేకపోతే ఒక చెడిపోతాడు. ఇప్పుడు మొట్టమొదట మనము అపోస్తుల కాలంలో మనం చూసినట్లయితే వాళ్ళకు ఒక నాయకుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ. వాళ్ళు బాప్తిజం పొందినప్పుడు వాళ్ళ పరిశుద్ధాత్మని నాయకుడు వాళ్ళకు అనుగ్రహించబడ్డాడు వరముగా. ఆ నాయకుడి చేత వాళ్ళందరూ కూడా ఆ సంఘాలని కూడా నడిపించబడుతూ ఉన్నాయి. ఆ నడిపించబడుతూ ఉన్నప్పుడు 325 నిశా సమావేశం దగ్గరికి వచ్చినప్పుడు వారు వాక్య విరోధమైన తత్వాన్ని ఎప్పుడైతే పట్టుకున్నారో, అంటే సర్వశక్తిమంతుడు ఒక్కడు కాదు ముగ్గురు అనే దాన్ని ఎప్పుడైతే పట్టుకున్నారో అప్పుడు ఆ నాయకుడు అనగా పరిశుద్ధాత్మ వాళ్ళని వదిలేశాడు. వదిలేసిన తర్వాత ఈనాడు సంఘాలని కూడా చెడిపోయి, నాయకుడు కనుక లేకపోయినట్లయితే ఏమైపోతారు చెప్పండి? చెడిపోతారు, పాడైపోతారు. వాళ్ళ జీవితము పాపపు జీవితం అయిపోద్ది. అందువల్ల పరిశుద్ధాత్మ అనగా ఆ నాయకుడు చెప్పినట్లు నడుస్తూ ఉంటేనే ఆ నాయకుడు నీలో ఉంటాడు. నీ ఇష్ట ప్రకారంగా నడుస్తూ ఉంటే నాయకుడు నీలో ఉండడు. పరిశుద్ధాత్మైన ఆయన ఏం చేస్తాడు చెప్పండి? వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. సౌలు రాజులు అదే జరిగింది. సౌలు రాజు సమూయేలు ఏమి చెప్పాడో దాని ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ సౌలులో ఉంది. కానీ ఎప్పుడైతే జనులు అలా కాదు ఇలా చేస్తే బాగుండదని ఆ యొక్క సమూయేలు చెప్పినటువంటి ప్రవక్త చెప్పినటువంటి మాటను పక్కన పెట్టేసి ఆ జనుల మాటను ఎప్పుడైతే తీసుకున్నాడో అప్పుడు పరిశుద్ధాత్మ అతన్ని, అంటే సర్వశక్తిమంతుడు చెప్పిన మాట కాకుండా జనులు చెప్పిన మాటల్ని ఎప్పుడైతే తీసుకున్నాడో సౌలు రాజు, అప్పుడు పరిశుద్ధాత్మ సౌలుని వదిలిపెట్టేసింది. పరిశుద్ధాత్మ అనే నాయకుడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత సౌలు జీవితం ఏమైపోయింది చెప్పండి? చెడిపోయింది, పాడైపోయింది. అందుకనే ఆయనే ఆలోచనకర్త అన్నది బైబిల్లో. ఆయనే ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడకు. యెషయా గ్రంథము 9:6 ఉంది. ఆయనే ఆలోచనిచ్చి నడిపించేవాడు. ఎవరు? పరిశుద్ధాత్మే. మన ఆలోచనకర్త ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మే. అందుకనే ఆత్మచేత నడిపించబడాలి. వాళ్ళు చెప్తే నేనేం చేస్తాను, వీళ్ళు చెప్తే నేనేం చేస్తాను, వాళ్ళు అడిగితే నేనేం చేస్తాను, వీళ్ళు అడిగితే నేను చేస్తాను కాదు. ఆత్మని నేను చేయాలి చెప్పండి? నడిపించాలి. ఆయన నమస్కారం. హల్లెలూయా. ఆత్మ నడిపించాలి. ఇప్పుడు ఈ రక్షణ ఉందనుకోండి, ఈ యొక్క వేకు నక్షత్రము ఈ చివరి కాల వర్తమానం ఉంది, లేకపోతే మనం ఈ తెల్లవారుజాములో మనం ఉన్నాం. బైబిల్ వాక్యం చెప్తుందనండి, పిల్లారా, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును. చాలామంది ఏం చేస్తారంటే అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును ఉంది కాబట్టి అడిగితే నేను ఇస్తానులే, తట్టితే అది కాదు. నువ్వు అడగాల్సిందేంటి చెప్పండి? ఆత్మచేత. అందుకనే అక్కడే ఆ లోకాసువార్త 11వ అధ్యాయం, ఆ లోకాసువార్తలోనే అక్కడ చివరిలో ఒక మాట ఉంటుంది అన్నమాట. ఆత్మను అడగమన్నాడు పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మని ఏమని అడగాలి? నన్ను నీ ఆత్మచేత నడిపించు నాయన, నీ ఆత్మచేత నన్ను నడిపించు, నీ ఆత్మచేత నన్ను నాయన నేను కూడా పరిశుద్ధుల అవసరాల్లో పాల్పొందడానికి సహాయం చేయి, ప్రార్థించడానికి సహాయం చేయి, పరిశుద్ధుల అక్కర్లలో పాల్పొందడానికి సహాయం చేయి నాయన, నేను ఈ విధంగా ఆతిథ్యం ఇవ్వడానికి సహాయం చేయి, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో లేకపోతే ఎవరైతే ఏదైనా అవసరతలో ఉన్నారో వారికి నేను సహాయపడేలా సహాయం చేయి అని నువ్వు ఆయన ప్రార్థన చేయాలి, ఆయన అడగాలి. ఆ అడుగుడు ద్వారా ఆ పరిశుద్ధాత్మని నేను చేస్తాడు చెప్పండి, ప్రేరేపిస్తాడు. ఆ విధంగా అడగాలి ఆయన్ని.
అడగాలి. ఆ విధంగా నేనున్నాననుకోండి, నాయన ఈరోజు నీ యొక్క బిడ్డలకి నేను ఏ వర్తమానం ఇవ్వాలి, ఏమిటి నాయన, నువ్వు నాతో మాట్లాడు నాయన, బయలుపరచు నాయన, ఏమండి అడగాలి. ఆయన నామనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఈ వర్తమానము ఏ యూట్యూబ్లో నుండో ఎవరెవరో చెప్పిన వాటి నుండి వచ్చే వర్తమానం కాదు. ఇది తీర్పు సింహాసనం మీద నుండి వచ్చేటువంటి వర్తమానం. ఆయన నామనిస్తాను. ఇది పైనుండి వచ్చేటువంటి వర్తమానము. ఏ ఒకటి విని ఆ యూట్యూబ్లో అయినా కరెక్ట్ అనుకొని అలా పోయే వర్తమానం ఇది కాదు. ఆయన బయలుపరచుడు ద్వారా, ప్రత్యక్షపరచుడు ద్వారా, ఎవరి యొద్ద నేర్చుకొనకుండానే ఆయనే నడిపించడం ద్వారా బయలు వెళ్ళేటువంటి వర్తమానము. కనుక ఆ నాయకుడు అంటే మనకి 5 రకాల పరిచర్య ఉంది బైబిల్లో. అంటే మెస్సయ్య తర్వాత 5 రకాల పరిచర్య బైబిల్లో. అంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో అపోస్తులని, కాపురులని, ఏమండి ఉపదేశకులని, ఇలాగా 5 రకాలు. వాళ్ళు పైకి నాయకులుగా కనబడుతూ ఉన్నారు కానీ శారీరకంగా, కానీ మామూలుగా మనం లేఖనాలు బట్టి చూస్తే నాయకుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. నాయకుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. ఇప్పుడు బోధించే వారిని కూడా నాయకులని చెప్పడం బైబిల్లో ఉంది. ఉపదేశకులని, కాపరులని, ప్రవక్తలని, ఈ విధంగా ఉంది. కానీ ఆ నాయకుడు అనగా ఆ సేవకుడు వచ్చి నీ కూడా ఉండి వాక్యం విన్న తర్వాత వీళ్ళు నడుస్తున్నారు లేదా వీళ్ళు నడిపించాలని కర్ర తీసుకొని ఆ గొర్రెలంట పడ్డం, తిరగడం, బోధించి ఆ పరిశుద్ధాత్మ ఏదైతే బయలుపరుస్తాడో, ఏదైతే తెలియజేస్తాడో, ఆ పరిశుద్ధాత్మ బయలుపరిచిన ఆ మాటల ప్రకారము ఆ సంఘముని ఏం చేస్తుంటాడు చెప్పండి? చెప్తూ ఉంటాడు. కానీ నడిపించేది మాత్రం ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మే. ఆయన నామనిస్తాడు. పరిశుద్ధాత్మ బయలుపరిచిన దాన్ని బట్టే చెప్తూ ఉంటాడు అన్నమాట. అందుకని లేఖనాలు ఆ విధంగా చెప్తున్నాయి అన్నమాట. మీరు ఒకసారి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం. ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారు వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండి ఆయన నామరుస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము అంటే వధువు శరీరంలో ఉంది కాబట్టి అలాగే శరీర సంబంధంగా కూడా వాళ్ళకి వర్తమానం బోధించడం కోసము శారీరకంగా ఒక నాయకులు అంటే 5 రకాల పరిచయలో నాయకులు కనబడుతూ ఉన్నారు. అందువల్ల మీ పైన నాయకులు అంటున్నాడు. కాబట్టి అసలైన నాయకుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. ఏ నాయకుడైనా 5 రకాల పరిచయంలో ఉండే ఆ పై నాయకులైనా సంఘమైనా ఏ నాయకుడి చేత నడిపించబడాలి? పరిశుద్ధాత్మనే నాయకుడి చేత మాత్రమే నడిపించాలి. బోధించే బోధకుడు పరిశుద్ధాత్మ చేత బోధించాలి. అలాగే నడిపించబడే సమాజము పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి. కాబట్టి ఆయనే అసలైనటువంటి నాయకుడు. ఆ నాయకుడే ఈ 5 రకాల పరిచయంలో ఉన్న నాయకులైనా అంటే నాయకులుగా ఉంచుకొని ఆయనే ఆ నాయకుల ద్వారా మాట్లాడి ఆ సమాజమును ఆ విధంగా నడిపించుకునేవాడని మనం చూస్తున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకని వాక్యం ఏం చెప్తుందంటే ప్రకటించుడి. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడినాడు. అంటే విశ్వాసం కలుగు చేసే పని ఎవరిది? పరిశుద్ధాత్మ. రక్షణ కలుగు చేసే పని ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్మ. వాళ్ళు ప్రకటిస్తారు. ఆ ప్రకటించే వారిని నాయకులని రాయబడి నామనిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. మీ ఆత్మలను కాయుచున్నారు.
కాబట్టి ఇక్కడ నాయకులు అనేటువంటి వారు ఆత్మలను, మీ ఆత్మలను అంటే వాక్య ప్రకారంగా వెళ్ళేలాగున ఏ తోడేలైనా ఏదైనా వచ్చి, లేకపోతే ఏ లోకమైనా ఏదైనా వచ్చి ఎవరినైనా ఆ లోకంలోనికి లాక్కుని వెళ్ళిపోద్దేమో ఏమండి అని ఆ నాయకులు అనేవారు ఏం చేసేవాడు అంటే వారి దగ్గరికి లోకం రాకుండా, లేకపోతే మత్స్య సంబంధమైనటువంటి ఏ ఆచారాలు కానీ అలాంటివి ఏవి కూడా ఆ తోడేళ్ళలాగా వచ్చేసి ఏ గొర్రె పిల్లలను లాక్కొని వెళ్ళనివ్వకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యము ద్వారా వాళ్ళు వాక్యమును ప్రకటిస్తూ వాళ్ళు ఆ విధంగా కాయువారుగా ఉన్నారు. ఆయన మనిషిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు లౌదీయ సంఘ కాలంలో ఇప్పుడైనట్లయితే ఆయన అన్యాయం చేయవాడు అన్యాయం చేయలేము, అప్రీతుడు అప్రీతుడుగా ఉండనిమ్ము, ఏమండి నీతిమంతుడిగా ఉండనిమ్ము, పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. ఇప్పుడు ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇవ్వడానికి అని ఆ నాయకుడు ఇప్పుడు రంగం మీదకి వచ్చినటువంటి ఆ రాజే, ఆ యజమానే, ఆయనే రంగం మీదకి వచ్చినట్లు మనం చూస్తున్నాం. ఆయన హల్లెలూయా. అందుకని ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కారణం ఎందుకనంటే ఆయన కాసేవాడుగా కాదు, పిల్లారా తీసుకుని వెళ్ళేవాడుగా వచ్చాడు. ఆయన హల్లెలూయా. నిన్ను తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు ఆయన. కాబట్టి చివరి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తోడేలు తీసుకెళ్తుంది అనుకోండి, తీసుకెళ్ళని వదిలేస్తాడండి. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసు మీకు? పరిశుద్ధుడిగా ఉండనేమో, నీతిమంతుడిగా ఉండనేమో అని ఉంది బైబిల్లో. అన్యాయం చేయవాడు అన్యాయం చేయనేమో అని ఉంది. అన్యాయం అనేటువంటి తోడేలు వచ్చేసి పట్టుకుపోతుంది అనుకోండి, పట్టుకుపోని. రాముడి క్యాథలిక్ సంఘాన్ని వచ్చి ఏదో పట్టుకుపోని, బాప్టిస్ట్ సంఘాన్ని వచ్చి పట్టుకుపోని, ఏదైనా పట్టుకుపోతుంటే పట్టుకుపోని. ఆ విధంగా ఆయన ఏం చేస్తాడనండి, విడిచిపెట్టేస్తాడు. అందుకని చివరి సమయంలో ఎలా ఉండాలనండి, ఏ తోడేలు వచ్చినా ఏదొచ్చినా కానీ పిల్లారా నీవు విశ్వాసముతో ఈ చివరి కాలంలో లోతు వలె విశ్వాసముతో, ఎందుకంటే విశ్వాసముతో నువ్వు ఉన్నప్పుడు ఏ తోడేలు నేనేమి చేయలేదు. ఆయన నమస్కారం. హల్లెలూయా. తోడేలు ఎప్పుడు పట్టుకుంటుందనంటే నీవు నిజమైన వర్తమానాన్ని సందేహించి వేరే దాన్ని నమ్మినప్పుడు అప్పుడు తోడేలు నిన్ను పట్టుకున్నట్టే. ఈ వర్తమానమును అనగా చివరి కాలంలో నిజమైన వర్తమానం పట్టుకొని విశ్వాసంతో ఉన్నంత కాలము ఎన్ని తోడేళ్ళు వచ్చి ఎన్ని బోధలు వచ్చి రకరకాలుగా, ఎన్ని ఆచారాలు వచ్చి రకరకాలుగా నేను పడగొట్టాలని చూసినా నువ్వేం చేస్తావు చెప్పండి? విశ్వాసం అనే దాని ద్వారా నువ్వు బలముగా నిలబడి ఉంటావు. ఆయన హల్లెలూయా. అందుకే వాక్యం ఏం చెప్తుందనంటే ఆ యొక్క సింహము ఎవరిని గర్జించుదునా అంటే సాతానుడు ఎవరిని గర్జించుదునా అని చూస్తున్నాడు. ఎవరిని గర్జించుదునా, ఎవరిని మింగుదునా అని వాడు సంచరిస్తున్నాడు. అందుకని ఆయన్ని వచ్చి పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా. అందుకని ఇప్పుడు ఏం జరుగుతుందంటే నీ దగ్గరకు తోడేలు రాదు, లోకమే నీ దగ్గరకు రాదు. నీకు అర్థమవుతుందా? లోకమే నీ దగ్గరికి రాదు. కారణం ఏమిటనండి? ఎందుకనండి? నీ ఒక రక్షణ క్రిందకి నీవు ప్రవేశిస్తున్నావు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఒక విధంగా చెప్పాలనంటే లోకమనే తోడేలు నుండి గొర్రె పిల్లను దావీదు ఎలాగైతే విడిపించాడు, ఇప్పుడు నిన్ను ఆయన విడిపిస్తున్నాడు. విడిపించే సమయంలో ఆ తోడేలు ఆయన వచ్చి విడిపిస్తున్నాడు. ఎందుకంటే తోడేలు కంటే బలమైన ఆయన విడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు తోడేలు నిన్ను పట్టుకెళ్ళడానికి వీలు. ఒకవేళ పట్టుకెళ్తుందంటే అది గొర్రె పిల్ల జీవగ్రంథంలో పేరు లేకపోతేనే. అందుకని ఆయన అంటాడు, అన్యాయం చేయవాడని అన్యాయము చేయని, అపవిత్రుడుగా ఉండలేము. ఇప్పుడు నీతిమంతుడుగా ఉండలేము. ఆయన హల్లెలూయా. లోతు భార్య వెనక్కి తిరిగినప్పుడు ఆయన అన్నాడా? నీకు అర్థమైందా? అది విడిచిపెట్టబడే వారికి సాదృశ్యం ఉందన్నమాట. అంటే వేకు నక్షత్ర వర్తమానాన్ని నమ్మి వెనకదట్టు చూసేవారికి, లోకం వైపు చూసేవారికి లోతు భార్య సాదృశ్యంగా ఉంది. అందుకని లోతు భార్యని మీరు జ్ఞాపకం చేసుకునుడి, లోతు భార్యని మీరు జ్ఞాపకం చేసుకునుడని చెప్పాడు ఆయన. అందువల్లనే ఈ తెల్లవారుజాములో
ఎత్తబడే వారికి లోతు సాదృశ్యంగా ఉంటే విడవబడే వారికి లోతు భార్య సాదృశ్యంగా ఉంది. అందుకని ఆమె వెనక్కు తిరిగినప్పుడు ఇంకా ఏం పొందుకుందంటే శాపం మాత్రమే పొందుకుంది. అందుకని ఇప్పుడు రెండు ఉన్నాయి నీ ముందు. ఒకటి నువ్వు పొందుకుంటే ఆశీర్వాదం పొందుకో, అంటే పరలోక సంబంధం ఆశీర్వాదం. రెండవది ఏమిటి చెప్పండి? శాపం. ఎందుకంటే కృపా ద్వారం మూయబడింది ఇక భూమి. అందుకనే మలాకీలో రాయబడి ఉంటుంది, ఆయన వచ్చి దేశంలో శపించకుండానట్లు ప్రవక్తకు ఏలియాను పంపుతాను అన్నాడు ఆయన. ఏలియా ఉన్నంతకాలం భూమి మీద శాపం లేదు, కృప ఉంది. అందుకని సువార్త ప్రకటించబడింది. సువార్త ద్వారా మూయబడింది అంటే లోకం ఇక శాపానికి విడిచిపెట్టబడింది. లోకం ఇంకా శాపము క్రింద ఉంది. అంటే మనుషులు, లోకంలోని సంఘాలు ఇంకా ఆయన ఏం చేశాడనంటే విడిచిపెట్టేశాడు. ఆయన శాపగ్రస్తుని ఆయన ఏం చేస్తాడు చెప్పండి? విడిచిపెట్టేశాడు ఆయన. అందువలన ఇప్పుడు నువ్వు పట్టుకొని ఆశీర్వాదం పట్టుకోవడము లేకపోతే శాపం పొందుకోవడం రెండు. మరి బ్రహ్మాంగారి కాలంలో ఉందండి, వెలుగు ఉంది, చీకటి. మీకు అర్థమవుతుందా? ఆ రెండు కూడా ఉన్నాయి. ఏదోనులో కూడా అలాగే ఉన్నాయి. ఏదోనులో కూడా ఎలా ఉన్నాయి చెప్పండి? ఆశీర్వాదం ఉంది, శాపం ఉంది. ఆశీర్వాదం ఉంది, శాపం. ఆ ఏదోనులో వారు ఆ యొక్క ఫలమును భుజించినప్పుడు శాపాన్ని పొందుకున్నారు. వాళ్ళు ఆశీర్వాదం పొందినటువంటి వారుగా ఉన్నారు. మొదట మనం చూసినట్లయితే దాన్ని వైపు తిరిగిపోయినప్పుడు ఏమొచ్చేసింది చెప్పండి? శాపమే వచ్చేసింది. మీకు ఇంకా ఛాయగా ఇంకా మీకు చెప్పాలనంటే రాహాబు అనే స్త్రీని చూడండి. రాహాబు అనే స్త్రీ అక్కడ ఎరుకో ఇక శపించబడిందంటే ఇక కాల్చివేయబడుతుంది అనమాట. ఇక్కడ లోకము కూడా శాపం వచ్చి లోకము కూడా కాల్చివేయబడిపోతూ ఉంది. ఇంకా ఇది శాపం కింద ఉంది లోకం అంతా కూడా. ఆ ఎరుకో కూడా అదే విధంగా ఉంది. అందుకనే ఆయన ఏం చెప్పాడనంటే ఎరుకో పట్టణము మొత్తం కూడా కాల్చివేయబడుతుంది కాబట్టి దానిలో ఏది కూడా ఎవరు కూడా ఏది ముట్టుకోకూడదు. అప్పుడు ఆకారం అని పడిన వాడు ఏం చేశాడు చెప్పండి? దొంగిలించాడు, రాళ్లతో కొట్టి చంపేశాడు. అంటే శాపం అంటే శిక్షే, ఇంకా కృప ఉండదు అన్నమాట. వాళ్ళు కృప అనే గీతను వాళ్ళుగా దాటిపోయినట్టు లెక్క. కృప వెలుగులకు వెళ్ళిపోతే శాపము శిక్ష ఉంటాయి అంతే, ఇంక ఏమీ ఉండవు. అందువల్ల ఈ చివరి సమయంలో ఆయన ఎలా ఉన్నాడనంటే ఆయన నిజమైనటువంటి విశ్వాసం కలిగిన వధువుని ఆశీర్వదించేవాడుగాను, లోకాన్నేమో శాపానికి ఆయన విడిచిపెట్టిన వాడుగాను, శపించిన వాడుగాను, కాల్చివేయబడుటకు శపించిన వాడుగాను ఆయన ఉన్నాడు. కాలాన్ని మనము గ్రహించాలి. ఆయన నమ్మనిస్తారు. హల్లెలూయా. కాబట్టి ఆయన ఇప్పుడు ఆయన వధువుని విడిపించువాడుగా ఉన్నాడు, శరీరం నుండి విమోచించువాడుగా ఆయన ఉన్నాడు. ఆ గొర్రెపిల్ల కేకలు పెడతా ఉంది, తోడేలు వచ్చి పట్టుకోగానే అరుస్తూ ఉంది ఆ గొర్రెపిల్ల. దావీదు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, తోడేలు నుండి గొర్రెపిల్లని విడిపించాడు. ఇప్పుడు కూడా వధువు మూలుగుతూ ఉంది, కేకలు పెడతా ఉంది, విడిపించమని, రక్షించమని. కాబట్టి ఆయన ఇప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన విడిపించేవాడుగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా. ఆయన విడిపిస్తున్నా కానీ తోడేలంటే వెళ్ళిపోతున్నావు అనుకోండి, నాకు తోడేలే కావాలా, తోడేలకి నేను ఆహారం అయిపోతాను, నాకు తోడేలే కావాలనుకున్నావు అనుకోండి, తోడేలు వదిలేస్తాడు. అది జరిగేది. ఇప్పుడు జరిగేది అది. లోక సంఘ సంబంధమైన వాటిని విడిపిస్తాడు, పూర్తిగా తెంచి వేస్తున్నాడు. నాకు అదే కావాలనుకుంటే వదిలేస్తాడు. మీకు అర్థమవుతుందా? అంత ప్రమాదకరమైన, ఎందుకంటే దీన్ని భయంకరమైన మహాదినం అంటారు. భయంకరమైన మహాదినం అనేది సువార్త ద్వారా మూయబడము. ఆ తర్వాత గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లు రాయబడినయో వారు మాత్రమే వర్తమానాన్ని పట్టుకుంటారు, చివరి వరకు నమ్ముతారు, చివరి వరకు ఈ వర్తమానాన్ని విశ్వసిస్తారు. మిగతా వాళ్ళందరూ కూడా ఉగ్రతలో పడిపోతారు. అందుకని ఈ దినాన్ని ఏమంటారంటే భయంకరమైన మహాదినం అంటారు. అందుకని లోతు ఎలాగైతే వెనక్కి తట్టు తిరగకుండా ఏ విధంగా అయితే ఆ సోయని వైపు మనసు పెట్టి ప్రయాణం చేశాడో అలాగే ఇప్పుడు నీవు కూడా ఈ తెల్లవారుజామున నీ మనస్సుని ఇక లోకంలో దేని వైపు కాకుండా
ఉదయ నక్షత్రం వైపే నీ మనసు నుంచి ప్రయాణం చేయాలి. ఆయన నామముస్తాను. హల్లెలూయా. దానియేలు గురించినట్లయితే మీకు మేలు కలుగుతుందని వాక్యం చెప్తూ ఉన్నది. కాబట్టి అందువల్ల వేకు నక్షత్రం వైపు మాత్రమే నీ గురి ఉంచాలి. ఎందుకనంటే ఈ ప్రత్యక్షత అందరికీ కాదు. ఇప్పుడు బైబిల్లో మనము పౌలు ఉన్నాడు. ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఒక వెలుగు కనపడింది. ఏమండి? సౌలా సౌలా నీ వేళ నన్ను హింసిస్తున్నావు అని ఒక స్వరం వినబడింది. కానీ ఆ వెలుగును కానీ ఎవరు చూడలేదు. అది ఎవరు చూశారు చెప్పండి? ఆ పౌలు గారు మాత్రమే. ఆయన హల్లెలూయా. అలాగా నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం కనబడింది ముగ్గురికి మాత్రమే. మిగతా వాళ్ళకి ఎవరికి కనబడలేదు. అగ్ని పొదలో అది మండుతూ ఉంది. ఏమండి? ఆరిపోవడం లేదు. మోషేకు మాత్రమే. ఈనాడు కూడా గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఎవరి పేర్లైతే రాయబడ్డాయో వారు మాత్రమే ఈ వర్తమానాన్ని చూడగలుగుతారు తప్ప అందరూ చూడరు. కొద్దిమంది మాత్రమే. కాబట్టి ఇప్పుడు ఆ నాయకుడు ఎలా ఉన్నాడనంటే విడిపించు నాయకుడుగా ఉన్నాడు. ఆయన అంతేగాని అడవిలో గొర్రెలు కాసుకునే నాయకుడుగా లేడు. కానీ ఈ గొర్రెలని దొడ్డిలోనికి తీసుకొని వెళ్ళేటువంటి నాయకుడుగా ఆయన దొడ్డిలోనికి ఇంకా అయిపోయింది, ముగించబడింది. ఇంకా సాయంత్రం అయినప్పుడు ఆ గొర్రెలు ఎక్కడికి వెళ్ళిపోతాయి చెప్పండి? దొడ్లోకి నడిపిస్తాడు ఆయన, గొర్రెలు దొడ్డులోకి. అలాగే ఇప్పుడు ఆయన బిడ్డలని ఆయన తన రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళేవాడుగా ఆయన ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, అందుచేతనే ఆ నాయకులు అనబడిన వారు అక్కడ నాయకులనుంది. ఆ నాయకులు ఎవరనంటే 5 రకాల పరిచర్యలో ఉన్నవారు. వాళ్ళు ఆయన ఇచ్చే వరకు కూడా వాళ్ళు ఏం చేశారంటే ఆ గొర్రెలని వాక్యము చేత వాళ్ళు కాచారు. ఆయన నామరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఆ నాయకుడు వచ్చి ఏం చేస్తున్నాడు చెప్పండి? గొర్రెలని విడిపించుకొని వెళుతూ ఉన్నాడు. ఈ లోకం నుండి విడిపించుకొని తీసుకొని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. ఎందుకనంటే గొర్రెలు ఆయనవి. గొర్రెలు ఎవరి చెప్పండి? ఆయనవి. గొర్రెలు యజమాని ఎవరు చెప్పండి? ఆయనే. వాళ్ళందరూ ఏమిటనంటే పంపబడిన వారందరూ కూడా ఆ యజమాని పంపితే వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఈ గొర్రెలను వాళ్ళు ఏం చేశారు? కాశారు ఆయన గొర్రెల్ని. ఇప్పుడు యజమాని వచ్చి ఏం చేస్తున్నాడు అనండి? ఆ గొర్రెల్ని తన దొడ్డికి తీసుకుని. అందుకని ఈ వర్తమానం ఏంటంటే వర్తమానమే యజమాని. వర్తమానమే నిన్ను ఏం చేస్తాప్పుడు వాక్యమే నిన్ను తీసుకుని వెళ్ళేది దొడ్డికి. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, అందుకని ఆ నాయకులు అనబడినటువంటి వారు ఆ విధంగా కాయువారుగా ఉన్నారు. కానీ ఇప్పుడైనైతే ఆ నాయకుడు అయినట్లయితే విడిపించేవాడుగా ఉన్నాడు. అందులో నాయకుడు కనుక లేకపోతే ఏమైపోతారంట? జనులు చెడిపోతారంట. అందుకని జనులు చెడిపోకుండా ఉండే నిమిత్తమే ఈ లౌదీయ కాలంలో ఆయన ఎవరి కోసమైతే రక్తము కార్చాడో ఆ రక్తము కార్చినటువంటి ఆ గొర్రె పిల్లల కోసము కొంతమంది నాయకుల్ని నియమించాడు. ఆ నాయకులు వాటిని కాశారు. ఆ కాసినటువంటి వారిని ఆ యొక్క గొర్రెలని విడిపించేది కొరకై ఇప్పుడు యజమాని వచ్చాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఆయనే ఉపదేశకులని, కాపరుల్ని, గొర్రెల్ని అందరూ కూడా విమోచించేవాడు ఎవరు చెప్పండి? ఆయనే. అందరి కోసం రక్తము గార్చిన వాడు ఆయనే. విశ్వాసుల కోసమే రక్తం గార్చాను అనలేదు ఆయన. ఆ బోధించేటువంటి ఉపదేశకులకి, కాపర్లకి, వాళ్ళ కోసం కూడా ఆయన రక్తము కార్చాడు. ఆ రక్తము కార్చిన ఆయనే అందరిని కూడా విమోచించుట కొరకు ఆయన ఇప్పుడు వచ్చాడు. కాబట్టి అందువలన ఇది చాలా భయంకరమైన సమయం, ఇది కాలం, ఇది భయంకరమైన మహాదినమని వాక్యం చెప్తూ ఉంది. ఈ దినం ఏమిటనంటే వెనక్కు తినకుండా జాగ్రత్తగా నీవు ఆ రాజ్యం వైపే, అనగా ఆ నక్షత్రం వైపే, ఆయన వైపే చూస్తూ నడవాలి. ఆయన నమస్తే. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని లోకము నాము ఎప్పుడైతే ప్రేమించిందో
లోతు భార్య ఏమైపోయింది చెప్పండి? ఉప్పు స్తంభం. ఇంక తిరిగి కదలడం లేదు. ఆ విధమైన పరిస్థితి నీకు రాకుండా ఉండాలనేంటి, నువ్వు అలాంటి స్థితిని పొందుకోకుండా ఉండాలనేంటి, నీవు వాక్యం వైపే నీ మనసుని ఉంచాలి. ఆయన నామస్తు. హల్లెలూయా. ఎందుకంటే చాలా ప్రాముఖ్యమైన సమయం ఇది, చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయము. దీన్ని ఆపద్దినం అంటారు. నువ్వు రక్షించబడడమో ఉగ్రతలో పడడము, రక్షించబడడమో శ్రమంలో పడడము. ఎందుకంటే ఈ వర్తమానం తరువాత మోషే ఏలియాలు మాత్రమే ఉన్నారు. ఎందుకంటే న్యాయాధిపతిగా ఆయన వచ్చినప్పుడు రక్షించుట శిక్షించుట ఉండేవి కాబట్టి ఈ రక్షణ తర్వాత శిక్ష మాత్రమే ఉంది భూమి మీద. ఆ శిక్ష నుండి తప్పించుకోవాలనేంటి నీవు ఈ రాజ్యం మీదే మనసు పెట్టాలి. ఎందుకనంటే ఇది ఉండదేక, నువ్వు ఈ రాజ్యానికి సంబంధించి లోకానికి సంబంధించిన వ్యక్తివి కాదు, ఈ రాజ్యానికి సంబంధించిన వ్యక్తివి కాదు, వీటి కోసం నువ్వు పుట్టలేదు, ఈ భూ సంబంధ వాటి కోసం నువ్వు జన్మించలేదు, నీవు దీనికి సంబంధించిన వ్యక్తివి కాదు, ఈ లోకానికి సంబంధించిన వ్యక్తివి నీవు కాదు. ఈ లోకానికి సంబంధించిన వాళ్ళందరూ లోకస్తులు, వాళ్ళకు సంబంధించింది లోకము. నువ్వు వేరు, నీ ప్రణాళిక వేరు, నీవు పుట్టింది వేరు, నీవు దీనికోసం నువ్వు జన్మించలేదు. వీటి కోసం అంటే నశించే వాటి కోసము, క్షయమైపోయే వాటి కోసం నువ్వు పుట్టలేదు. నీవు జన్మించింది ఆ రాజ్యం కోసము, నిన్ను ఎన్నుకున్నది నీ ప్రణాళిక అంతా కూడా ఆ రాజ్యం కోసమే. కాబట్టి దానికి సంబంధించినవి దానివే. కాబట్టి నీవు దీని మీద కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందం కలిగి ఆ రాజ్యం మీదే నీ మనసు పెట్టాలి. ఆయన అమలుస్తాడు. ఆ భూమికి సంబంధించినటువంటి వ్యక్తి నీకు ఒక వాగ్దానం ఉంది, లోకములో వాళ్ళకి ఆ వాగ్దానం లేదు. అందుకనే ఇజ్రాయిల్ ఉన్నారు, ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వారు ఒక యాత్రికులుగా ఉన్నారు. యాత్రికులు అంటే వాళ్ళు ఎప్పుడొకప్పుడు తిరిగి వాళ్ళ స్వదేశానికి వెళ్ళేవారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఐగుప్తు అంతా మాది, ఐగుప్తు అంతా మాది, ఐగుప్తు అంతా మాది అనుకోవట్లేదు. వాళ్ళు ఐగుప్తుని వాళ్ళు ప్రేమించట్లేదు. కారణం ఎందుకనంటే వాళ్ళది ఐగుప్తు కాదని వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఒక ప్రత్యక్షత కలిగిన వాళ్ళు కాబట్టి వారు ఒక వాగ్దానం చేశాడు ఆయన, ఒక దేశాన్ని ఇస్తానని. ఆ దేశము మాది అని ఆ దేశము కొరకు వాళ్ళు కనిపెడుతున్నారు. ఆ దేశమునకు తీసుకొని వెళ్ళడానికే మోషే పంపించబడ్డాడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా. నీవు కూడా ఒక వాగ్దానం పొందిన వ్యక్తివి. ఐగుప్తీయులకు వాగ్దానం లేదు. ఐగుప్తులో ఫరోకు ఒక వాగ్దానం చేయలేదు ఆయన. ఐగుప్తులో ఉన్నటువంటి ఐగుప్తీయులకు లేకపోతే అక్కడ ఉన్నటువంటి అధికారులకు, అక్కడ ఉన్న ప్రజలకు నేను మీకు ఒక దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేయలేదు. ఆయనకు ఒక దేశాన్ని ఇస్తాను, ఒక రాజ్యాన్ని ఇస్తానని ఎవరికి వాగ్దానం చేశాడండి? ఇజ్రాయెల్కు వాగ్దానం చేశాడు. కాబట్టి వాడు వాగ్దానం పొందిన ప్రజలు వాళ్ళు. ఆయన నీవు కూడా వాగ్దానం పొందినటువంటి ఒక బిడ్డవై ఉన్నావు. వాగ్దానం నీకు ఒక దేశం వాగ్దానం చేయబడింది. ఒక దేశాన్ని ఇస్తానని, ఒక రాజ్యాన్ని ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఆయన ఆ వాగ్దాన దేశానికి సంబంధించిన దాన్ని నువ్వు ఆయన నామనిస్తావు. హల్లెలూయా. అందువల్ల అది నాదనుకోవాలి. నీవు ఆ రాజ్యము నాది, ఆ దేశము నాది, ఆ భూమి నాది, అక్కడ నేను 1000 ఏళ్ళు ఉంటాను, మెస్సీతో సదా ఆయనతో ఉంటాను అని చెప్పి నీవు దాని వైపు మనసు కలిగి ఉండాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఇజ్రాయిల్ లాగా ఉండకూడదు. ఇజ్రాయిల్ ఏం చేశాడు చెప్పండి? వాగ్దానం కోసం కనిపెట్టారు. మోషే వచ్చినప్పుడు వాగ్దాన భూమికి నడిపించబడతా ఉంటే వాళ్ళ మనసు ఎక్కడ ఉండాలి? వాగ్దాన భూమి వైపు ఉండాలి. కానీ వాళ్ళ మనసు ఎక్కడ ఉంది చెప్పండి? ఐగుప్తు వైపు ఉంది. అందువలనే ఐగుప్తు వైపు ఎవరి మనసు అయితే తిరిగిపోయిందో, ఐగుప్తు ఆ సంబంధమైన వాటి వైపు ఎవరి మనసు అయితే తిరిగిపోయిందో వాళ్ళందరూ విడిచిపెట్టబడ్డారు. ఆ వాగ్దాన భూమి మీద మనసు కలిగిన వారు మాత్రమే అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత దేశంలో ఆ భూమిని అక్కడ యెహోషువ నాయకత్వంలో పంచి ఇవ్వడం అనేది కూడా జరిగింది. ఆయన నీకు కూడా అలా జరుగుతుంది. ఆ యెరూషలేము, పైనున్న యెరూషలేము, ఆ రాజ్యము
దాని మీదే నువ్వు, అదే శాశ్వతమైన రాజ్యం. అది మరణం లేనిది, వ్యాధులు లేనిది. కష్టపడాల్సిన పని లేదు, శ్రమ పడాల్సిన పని లేదు. అది విశ్రాంతి అని వాక్యం చెప్తుంది. ఆయన నామనిస్తారు. 6 దినములు ఆయన శ్రమపడి 7 దినాలు ఆయన విశ్రమించాడు. ఈనాడు కూడా 6000 సంవత్సరాలు ఆయన శ్రమపడి 7వ దినమున ఆయన వధువు విశ్రమించబోతున్నారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. అందుకని ఆయన సృష్టిని తీసుకొని రావడం కోసం, సృష్టిని పూర్తి చేయడం కోసము 6 దినాలు పట్టింది. ఇప్పుడు కూడా 6 దినాలే. ఇప్పుడు కూడా 6000 సంవత్సరాలే. నీతి, నోహు కాలంలో నీతి, తర్వాత మొదటి రాకడలో సమాధానము, తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్మ ఆనందము. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ ఆనందము కలిగినటువంటిది ఆయన రాజ్యము. కాబట్టి నీవు దాని మీద దృష్టి పెట్టు, దాన్ని స్వాధీనపరచుకోవాలి. ఎందుకంటే ఆ రాజ్యం అనేది ఎవరికనంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ ఆనందం కలిగిన వారికి ఆ రాజ్యం తప్ప అందరికీ కాదు. ఆ భూమి, ఆ వాగ్దాన భూమి వారికి. కాబట్టి ఇప్పుడు ఆ నాయకుడు అనేటువంటి ఆ యొక్క లేకపోతే యజమాని లేకపోతే సర్వశక్తిమంతుడు ఎందుకు వచ్చాడనండి, ఇప్పుడు నిన్ను ఆ దేశములకు తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు ఎక్కడున్నాం మనం చెప్పండి? ఇక్కడ నుండి విడిపించబడి అక్కడికి వెళ్ళే వారంగా మనము. అందువలన కాలిపోయేటువంటి నాశనము ఏవైతే చేయబడబోతున్నాయో, అందుకని అమెరికా కానీ, వాటికన్ సిటీ కానీ గొప్ప గొప్ప దేశాల కింద మనం చెప్పుకుంటున్నాం. యూరోపియన్ కంట్రీస్, అబ్బో రష్యా చాలా డెవలప్ అయిపోయింది, అబ్బో చైనా చాలా డెవలప్ అయిపోయింది. మన ఇండియా కూడా ఇంతకు ముందులాగా కాదు, బాగా డెవలప్ అయిపోయింది. చాలామంది గొప్ప గొప్పగా చెప్పుకుంటుంటారు. అయితే సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడంటే, మనుషులు దేన్ని గొప్పగా ఎంచుతున్నారో దాన్ని సర్వశక్తిమంతుడు అసహించుకుంటున్నాడని వాక్యం చెప్తుంది. మనుషులు ఏం చెప్తుంటారు చెప్పండి? చాలా గొప్పగా చెప్పుకుంటారు దేశాల గురించి, మనుషుల గురించి, ఈ మనుషులు కలిగినటువంటి పాస్తుల గురించి, ధనాన్ని బట్టి, పేరు ప్రఖ్యాతులను బట్టి, వీటన్నిటిని బట్టి మనుషుల్ని చాలా గొప్పగా చెప్పుకుంటుంటారు లోకంలో. కానీ సర్వశక్తిమంతుడు దీన్ని అసహించుకుంటున్నాడు వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు నీకు ఒక గమ్యం ఉంది, నీకు ఒక గురి ఉంది, నువ్వు చెప్పగలవు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. లోతు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అయ్యా అంటే, ఎక్కడికి వెళ్తున్నా నాకు తెలియదు అన్నాడు అనుకోండి, గురిని. ఈనాడు క్రైస్తవులు చెప్పండి, పరలోకం వెళ్తున్నావు అంటారు. ఎలా వెళ్తున్నారు? ఏ విధంగా? ఏ సమయము అంటే వాళ్ళు చెప్పలేరు. కానీ నీవు మాత్రం నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అండి, ఆయన ఎదుర్కోవడానికి, ఆ రాజ్యానికి వెళ్తానని చెప్పను. ఆయన నామనిస్తాడు. మిగతా వాళ్ళు అడిగితే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? సువార్త బోధించడానికండి, అమెరికాలో సువార్త చెప్పడానికండి, భారతదేశంలో సువార్త చెప్పడానికండి, ఉత్తరప్రదేశ్ సువార్త చెప్పడానికండి. మీకు అర్థమవుతుందండి? ఆ విధంగా లోకంలో మనుషులందరూ కొనసాగుతున్నారు, ప్రజలందరూ కొనసాగుతున్నారు. మన గమ్యము సువార్త ప్రకటించాలా, అనేక ఆత్మలు రక్షించాలా అని ఆ గురిలో వెళ్తూ ఉన్నారు. ఆ గురిలో వాడు గమ్యం ఏంటి చెప్పండి? బోల్డ్ సంఘాలు కట్టాలి, బోల్డ్ ఆత్మలు రక్షించాలి. అలా గురిలో వెళ్ళిపోతూ వాళ్ళకి ఉగ్రతలకు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఎప్పుడు ముగించబడిందో, సువార్త ద్వారం ఎప్పుడు ముయ్యబడిందో వాళ్ళకి తెలియదు. కానీ నీకైనట్లయితే ఒక గమ్యము తెలుసు. ఆ రాజ్యంలోకి ప్రవేశించడమే నీ గమ్యం. ఇప్పుడు నీ ముందున్న గమ్యం ఏమిటి చెప్పండి? కొంతమంది అంటారు, నీ గమ్యం ఏమిటిరా అని అంటే, ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ చదువుతున్నాను, ఇంటర్మీడియట్ పాస్ అవ్వడం నాకు గమ్యం, తర్వాత సంగతి అంటారు. వాళ్ళ ముందు ఏదో చెప్పండి, వాళ్ళు ఎదుర్కోబోతుంది ఏమిటి చెప్పండి? ఆ పరీక్ష, అది లోక సంబంధంగా. కానీ ఇప్పుడు కూడా నీకు గమ్యం ఉంది. ఇంతకుముందు గమ్యం వేరు. ఇంతకుముందు అయ్యగారు గమ్యం ఏమిటి, బ్రహ్మాం గారి గమ్యం ఏమిటి? లోకమంతా సువార్త ప్రకటించాలా, ఆ సత్యం చెప్పాలా, ప్రపంచమంతా తెలియచేయాలా. వాళ్ళకు ఒక గమ్యం. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. ఆ గమ్యముతో, ఆ గురితో పనిచేశాడు. ఆయన నామనిస్తాడు. ఈనాడు నీ గురి ఏమిటనంటే, ప్రపంచంలో వధువు ఆయన ఎదుర్కోవాలని గురి. ఆ గురితోనే నువ్వు మాట్లాడుతున్నావు, ఆ గురితోనే నువ్వు వర్తమానం చెప్తున్నావు, ఆ గురితోనే ఆయన నామనిస్తాడు. వాళ్ళేమో రెండవసారి ఆయన రాబోతున్నాడని గురితో పనిచేశారు వాళ్ళు. అప్పుడు పిల్లారా, ఈనాడు మనకు ఒక గమ్యమో
ఇజ్రాయేల్ మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? వాగ్దాన భూమికి వెళ్తున్నామయ్యా. వాళ్ళకి తెలిసి ఎక్కడికి వెళ్తున్నాం, నీకు తెలిసి ఎక్కడికి వెళుతున్నావు. జ్ఞానులు తెలిసి వాళ్ళు ఎక్కడికి వెళుతున్నారనండి. ఒక శిశువు పుట్టాడు, అతను కలుసుకోవడానికి మేము వెళుతున్నాం. ఈనాడు కూడా గమ్యము లేని ప్రయాణం కాదు మనది, గమ్యము లేని ప్రయాణము మనది కాదు. అందుచేత నీవు ఆ గమ్యానికి చేరితే నువ్వు ధన్యుడివి. ఆయన ఎదుర్కొన్న వారే ధన్యులు. ఆయన్ని ఎదుర్కొని వారు ఆ రాజ్యంలోనూ ప్రవేశించువారు ధన్యులు. అందుకని అది అమర్త్యమైనది. ఇదంతా ఏమిటి చెప్పండి? మర్త్యమైనది. నువ్వు మర్త్యమైనది అనగా నశించేది, క్షయమైపోయేది. అందుకనే ఇప్పుడు నువ్వు క్షయమయ్యే దానిని విడిచి, ఇంతవరకు క్షయమయ్యే లోకంలో ఉన్నావు, నీవు క్షయమయ్యే శరీరంలో ఉన్నావు, నీవు క్షయమయ్యే లోకంలో ఉండి క్షయమయ్యే శరీరంలో ఉండి నువ్వు మూలుగుతూ ఉన్నావు. నువ్వు ఎక్కడున్నావు చెప్పండి? లోతు కూడా క్షయమైపోయి కాలిపోయేటువంటి ఆ సొదమ గొమొర్రలో ఉండి మూలుగుతూ ఉన్నాడు, మొరపెడతా ఉన్నాడు. నీవు కూడా క్షయమయ్యే లోకంలో ఉండి క్షయమయ్యే శరీరంలో ఉండి విమోచన కొరకు మూలుగుతూ ఉన్నావు. ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేస్తున్నాడండి? క్షయమయ్యే దానిలో నుండి అక్షయతలోనికి దాటిస్తుంది. లోతును చూడండి, కాలిపోయే దాని నుండి దాటించి. అందుకని ఇప్పుడు ఇది కాల్చివేయబోతున్నాడు. ఇంకా ఆయన మూడవ ప్రపంచ యుద్ధంలో ఏం జరుగుతుంది చెప్పండి? కాల్చివేయబడుతుంది. ఇది కాల్చివేయబడిపోయే ముందు లోతుని ఎలాగైతే బయటికి పిలిచాడో నిన్ను కూడా ఇప్పుడు ఆయన బయటికి పిలుస్తున్నాడు. మరి ఇంతకుముందు ఎందుకు పిలవలేదు బయటకంటే? కాల్చివేయబడే సమయం రాలేదు, కృప కలిగి ఉన్నాడు కాబట్టి, కృపాద్వారం మూయబడింది కాబట్టి, ఇక కాల్చివేయబోతున్నాడు కాబట్టి పిలుస్తున్నాడు ఆయన పైకి. ఏ బ్రహ్మం గారి కాలంలో పిలవలేదే, పౌలు కాలంలో పిలవలేదే, వెస్లీ కాలంలో పిలవలేదు పైకి, లోథర్ కాలంలో పిలవలేదు ఆయన. ఎందుకనంటే అది కృపాకాలము కాబట్టి ఆయన పిలవలేదు. అది ఎందుకంటే ఇంకా నాశనం చేసే సమయం ఇంకప్పటికీ రాలేదు, ప్రపంచాన్ని నాశనం చేసే సమయం ఇంకా రాలేదు. ఇప్పుడు వచ్చింది కాబట్టి, న్యాయాధిపతిగా మారాడు కాబట్టి, రక్షించేవాడు గాను శిక్షించేవాడు గాను మారాడు కాబట్టి, ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా నువ్వు రక్షించబడాలనుకుంటే, పాపులతో పాటు నువ్వు నశించకూడదని అనుకుంటే, ఈ లోక సంబంధమైన వాటి మీద నువ్వు మనసు పెట్టకూడదు. వాటిని చూసుకొని నీవు ఆనందించకూడదు. ఆయన నమస్కారం. లోకానందం పోవాలి నీకు. లోకంలో మనుషులందరూ ఎందుకు పరిగెడుతున్నారంటే ఆనందం కోసమే, లోకానందం కోసమే. అవి లేకపోతే విచారపడిపోతారు, దిగులు పడిపోతుంటారు, బాధపడిపోతుంటారు. ఈనాడు మనుషులు ఏం చేస్తారంటే తినచ్చు, త్రాగుచ్చు, అమ్మచ్చు, కొనుచ్చు, కట్టుచ్చు, నాటుచ్చు. వాళ్ళు లోక సంబంధులు. వాళ్ళ మనసు ఎప్పుడు కూడా వాటి మీద ఉంటా ఉంటుంది. కానీ మన మనసు అయితే ఆయన మీద ఉండాలి. ఆయన అమలుస్తారు. అందుకే వాక్యం చెప్తుంది, మీరు పైన వాటి మీదగానే కానీ ఓ సంబంధం వాటి మీద మీరు మనసు పెట్టుకొనకుడి అని వాక్యం చెప్తూ ఉంది. అందుకనే నువ్వు ఏదైనా కూడా నీ సమయాన్ని కానీ, నీ ధనాన్ని కానీ, లేకపోతే నీ శారీరక శ్రమను కానీ అన్నిటినీ కూడా ఈ చివరి కాలంలో ఆయనకి ఎంతగానో చేయగలవాలని చేసుకో. కారణం ఏంటంటే ఏదైనా చేసేది ఇప్పుడు ఆయన కోసం ఇప్పుడే, తర్వాత నువ్వు చేయాలన్నా నువ్వు చేయలేవు. ఇప్పుడే ఆయన కోసం ఎంతగా పరిగెత్తాలన్నా పరిగెత్తేది ఇప్పుడే. ప్రతిఫలము ప్రతిదానికి పొందుకునేది కూడా నువ్వు ఇప్పుడే. నువ్వు దేని కూడా నువ్వు భూమి మీద విడిచిపెట్టుకోవద్దు, దానికి ప్రతిఫలం పొందుకోవాలి. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి, మనం ముగింపులో ఉన్నాము. కాబట్టి ఆ నాయకుడు, ఆ రాజు ఇప్పుడు ఆయన ఎలా ఉన్నాడండి? విమోచకుడుగా ఉన్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అందువల్లే ఆయన ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడనంటే, పిల్లారా, నాయకుడు లేని ఎడల జనులు ఏమైపోతారట? చెడిపోతారట. ఆ చెడిపోకుండా ఉండే నిమిత్తమే ఆయన కొంతమంది నాయకులను పంపిస్తూ వచ్చాడు ఆయన. ఇప్పుడు ఆ కాలం అయిపోయింది. ఇప్పుడు ప్రపంచం ఇంకా చెడిపోటుగా ఆయన విడిచిపెట్టేశాడు, ఆయన వదిలేశాడు ఆయన. అందుకనే 1990 అంటే నేను పరిచయం దగ్గరకు వచ్చిన దగ్గర నుండి నేను చూస్తున్నాను. అప్పుడు కొంత బాగుండేది ప్రపంచం, ఇప్పుడు బాగా చెడిపోయింది. 96లో నేను వచ్చినప్పుడు పిల్లారా, మా ఊర్లో ఆ పరిచర్యకి రాకముందు 96కు ముందు ఊరిలో ఒకడో ఇద్దరో ఉండేవాడు, తాగేవాడు. అదైనా ఊరు బయట ఎక్కడో తాగేవాడు, తెలిసేది కాదు.
ఇప్పుడు ఈనాడు మనం చూస్తే ఎంత చెడిపోయిందో మనం చూస్తాం. మీకు అర్థమైందా? 96 నుండి, ఎందుకంటే దురాత్మకు వదిలేశాడు ఆయన, అందుకని విచ్చలవిడిగా తాగేస్తున్నాడు. తినడం పెరిగిపోయింది, ఎక్కడ చూసినా తినడమే, ఎక్కడ చూసినా తినడమే, తినడం పెరిగిపోయింది. అంటే తినొద్దని కాదు, అదే మనసు అయిపోయింది అన్నాడు మనుషులకి, అదే ఆలోచన అయిపోయింది, అదే ధ్యాస. మీకు అర్థమైందా? ఆ మనసు అన్నమాట. ఆత్మ సంబంధమైన వాళ్ళ మనసు వేరు, మిగతా వాళ్ళ మనసు వేరు. ఆత్మ సంబంధం వాళ్ళ మనసు ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఏమి చేస్తున్నా ఆయన ఆలోచనకు వస్తూ ఉంటాడు, వాక్యం ఆలోచనకు వస్తూ ఉంది. ఆయన కోసం నేను ఇంకా ఏం చేయాలి, సమాజం కోసం నేను ఏం చేయాలి, ఆయన కోసం ఇంకా నేనేం చేయాలి, వాక్యం ఏమి చెప్తుంది, ఏం చేయాలి, ఆయన కోసం నేను ఇంకా ఏ విధంగా జీవించాలి, నేను ఇంకా ఏ విధంగా నా క్రియలు ఆయన కనబరచాలి, సర్వశక్తివంతుడికి ఆలోచిస్తూ ఉంటాడనమాట. ఆ మనసుతో జీవిస్తుంటాడన్నమాట. లోకంలో ఉన్న మనసు ఎలా ఉంటుందంటే, ఏమి తినాలా, ఏమి కొనాలా, ఏమి సంపాదించాలా, ఏమి అమ్మాలా, ఏమి కట్టాలా, ఎక్కడే స్థలం ఏదైనా ఉంది ఏమి కొనాలా, ఇంకా ఏమి చేయాలా, ఇంకా ఒకరిని చేసుకున్నాను చాలు, ఇంకిద్దరు ముగ్గురు అయితే బాగుంటుంది పెళ్లి చేసుకోవడానికి, అక్కడ ఉంటే బాగుంటుంది, ఇలాగ రకరకాలుగా ఆ పొలంలో ఆ పంట వేయాలా, ఆ కోత కొయ్యాలా, అది చెయ్యాలా, ఇది చెయ్యాలా, ఆడ తింటున్నా కూర్చున్నా నడుస్తున్నా అవే మనసులో ఉంటుంటాయి. వాళ్ళు ఆ పనులే వాళ్ళ మనసులో ఉంటుంటాయి. వాళ్ళకి నీకదే తేడా, వాళ్ళకి నీకదే అంటే లోక సంబంధమైన వారికి నీకు అదే తేడా. నువ్వేమో ఆత్మ సంబంధమైన మనసు కలిగిన ఆత్మ సంబంధంగా నువ్వు ఆలోచిస్తావు. ఇంకెంత ప్రార్థన చేయాలి? నా సమాజంలో ఎవరు చెప్పారు వాళ్ళ గురించి నేను ప్రార్థన చేయాలి. ఆ విధమైన మనసు, సమాజం గురించి భారం కలిగి ఉంటావు. ఎవరైనా బలహీనులుగా ఉంటే ఇంకా అంటే వర్తమానం నమ్మి వారి గురించి నువ్వు భారం కలిగి నువ్వు ప్రార్థన చేస్తావు. అర్థమైందా? విడిచిపెట్టబడకూడదు. మొత్తులుగా ఉంటే, బుద్ధి లేని కనికలు అని ఉంటే సహాయం చేయడానికి వాడి గురించి నువ్వు భారం కలిగి, సమాజం గురించి ఒక భారం, ప్రతి వ్యక్తి గురించి ఒక భారం కలిగి ఉంటావు అనమాట. ఒక రైతు ఏం చేస్తాడంటే, ఒక ఎకరం పొలం ఉందనుకోండి, ఆ ఎకరం పొలంలో ఒక 50 మామిడి చెట్లు ఏరుకోండి, ఆ 50 మామిడి చెట్లలో ఏ చెట్టు అయినా బాగలేకపోతే దాని గురించి ఆలోచిస్తాడు, దానికి ముందేస్తే దాని గురించి భారం కలిగి ఉంటాడు. మిగతా చెట్టులాగా ఇది కూడా ఎదగాలని, మిగతా చెట్టులాగా ఇది కూడా బాగుండాలని ఆయన నమరుస్తాడు. హల్లెలూయా. అలాగే సేవకుడే కాకుండా సమాజం కూడా భారము కలిగి ఉండాలి. బ్రహ్మం గారు అంటారు, సమాజం ప్రార్థించడం వల్లనే నేను ఈ పరిచర్య అంతా కూడా, ఈ స్వార్థ అంతా కూడా నేను ప్రకటిస్తున్నాను అంటాడు. ఆయన నమరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే సేవకుడి యొక్క కొన్ని పనుల్లో పాలుభాగస్తులు అవ్వడం వలన ఆ సేవకుడు ఇంకా ఎక్కువగా ఆయన కోసం ప్రయాసపడుతుంటాడు. ఆయన నమరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మనం ఇప్పుడు ఎక్కడున్నామనంటే విమోచించబడే సమయంలో మనం ఇప్పుడు ఆయన మన నాయకుడు. ప్రపంచం ఇంకా చెడిపోటుకు విడిచిపెట్టేశాడు. అందుకని ప్రపంచంలో నాయకులు లేరు, బోధకులు లేరు. అర్థమైందా? లోకంలో సువార్త ప్రకటించే నాయకులు ఇక లేరు. ప్రతి సంఘానికి ఆయన 7వ దూత కాలం వరకు చెప్పాడు, తలుపు తట్టాడు ఆయన. కానీ ఇప్పుడైనట్లయితే ఇంకా తట్టడం మానేసి ఇంకా ఆయన వదిలేసాడు. ఎందుకంటే తట్టి తీయలేదు వాళ్ళు తలుపు, వదిలేసాడు. బిగించేసుకున్నారు. ఇంకా మేము తీయమని బిగించేసుకున్నారు అందరూ తలుపులు. సంఘాలు మా బోధే కరెక్ట్, మా సిద్ధాంతమే కరెక్ట్, మేము ఎవరిది వినాం, మాకు ఎవరిదొద్దు అని బిగించేసుకున్నారు అన్ని సంఘాలు. సత్యాన్ని నమ్మడం లేదని అందువలన వదిలేసాడు. ఇంక మీరు తలుపాలు బిగించుకోనండి, వదిలిపెట్టేసాడు. వాటిని నాశనం చేయబోతుంది. అందుకని చెడిపోయింది ప్రపంచం మొత్తం కూడా. ఎక్కడ చూసినా నోహ కాలంలో వెళ్ళి, లోతు కాలంలో వెళ్ళి ప్రజలు తమ మార్గాన్ని చెరిపి వేసుకున్నారని, జనాభా విస్తరించారని లేఖనాలన్నీ చెప్తా ఉన్నాయి. దాని ప్రకారం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇది ముగింపు సమయమని నీవు గ్రహించడానికి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీకు బుద్ధి రావాలని, నీలో మార్పు రావాలని ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే జరుగుతున్నాయా? అవును, బైబిల్లో చెప్పినవి కూడా జరుగుతున్నాయి, ఆయన చెప్పినవి జరుగుతున్నాయని అనడానికే కాదు, నువ్వేం చేయాలో చెప్పడానికి ఆయన నామస్తాడు. ఇది జరుగుతున్నాయి కాబట్టి ఇక ఇప్పుడు అంతం కాబోతున్నా అన్నాడు. జలప్రలయం ఇప్పుడైతే అగ్నితో ప్రమాదం ఉంది ప్రపంచానికి,
కాబట్టి నేను తప్పించుకోవాలని నువ్వు ఆలోచన చేయడం కోసమే ఈ కాలం యొక్క లేఖనాలు ఆయన నెరవేరుస్తున్నారు. ఆయన హల్లెలూయా. ఈ కాలాన్ని గుర్తించి నువ్వు తప్పించుకోవాలని అది నువ్వు గ్రహించాలి. ఆయన నమస్తారు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ఇప్పుడు మన నాయకుడు, మన రాజు, ఆయన విమోచకుడుగా ఆయన వచ్చాడు. ఇప్పుడు ఇది విమోచించబడే కాలము, సమయం ఇది. కాబట్టి ఇప్పుడు మనము రక్షించబడే వారంగా రక్షించబడాలి. అందుకోసం నువ్వేం చేయాలనేంటి పిల్లరా, దహించి వేయబడే లోకం వైపు నీ మనస్సుని పెట్టద్దు. ఎందుకనండి? కాల్చివేయబడుతుంది. ప్రపంచంలో పరిస్థితులు మారిపోయాయి. గమనించండి, ప్రపంచంలో పరిస్థితులు ఏమైపోయినాయి చెప్పండి? మారిపోయాయి. మతపరంగా మారిపోయాయి, రాజకీయ పరంగా మారిపోయాయి, ఏమంటే ఆర్థిక పరంగా మారిపోయాయి ప్రపంచంలో పరిస్థితులు. ప్రజల్లో కూడా అలాగే నాయకుల్లో కూడా భూరాజుల్లో కూడా దుందుడుతనం పెరిగిపోయింది, తొందరపాటుతనం పెరిగిపోయింది. ఇప్పుడు తొందరపడిపోతున్నారు ఎవరికి వాళ్ళే. అమెరికా కూడా ఏమండి కొన్ని దేశాలు వచ్చి మన ఇండియా కూడా ఇండియాను ఎందుకంటే ఇది రష్యాకు సపోర్ట్, మాకు సపోర్ట్ ఇవ్వమని వాళ్ళు అడుగుతున్నారు. అలాగే ఒక దేశం మాకు సపోర్ట్ ఇవ్వండి అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం మూడో ప్రపంచ యుద్ధం కోసము సిద్ధపడిపోతూ ఉంది. అదే ఎర్రమెగెళ్తున్న యుద్ధము. అందుకని ఇప్పుడు దుందుడుతనం అంటే వెనక ముందు ఇంకా ఆలోచించడం ఉండదు, తొందరపడుతనం అంటారనమాట. వెనక ముందు ఆలోచించకుండా ఆవేశంతో రష్యా పరిస్థితి అదే మనం చూస్తూ ఉంటాం. టెక్నాలజీ దానికి తోడైంది. తొందరపాటుతనము దానికి తగ్గట్టు టెక్నాలజీ అంటే ప్రపంచాన్ని క్షణాలలో నాశనం చేయగల అణుబాంబులు ఉన్నాయి. ఈ ఆవేశానికి తొందరపాటుతనం తోడైంది అనుకుంటే ఏమైపోయి చెప్పండి? ప్రమాదం. ఇప్పుడు టెక్నాలజీ రాకముందు ఏం చేసేవి చెప్పండి? ఆవేశపడు అంటే తొందరపడే వ్యక్తి వెనక ముందు ఏమీ ఆలోచించడు, దుందుడుతనం కలిగి ఉంటాడు అనుకుందాం. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఆ తొందరపాటులో టెక్నాలజీ లేనప్పుడు కర్రో ఏదో తీసుకుని 4 బాతులు బాధేవాడు అనుకున్నాం. ఎంతమందిని కొడతాడు? 10 మందిని కొడతాడు, 20 మందిని కొట్టి అసలు ఏమైపోతాడంటే చెయ్యో కాలో నొప్పి వచ్చేసి పడుకుండిపోతాడు. ఎక్కువ మందిని ఏం చేయలేడు చెప్పండి? యుద్ధం చేయలేడు, కర్రతో యుద్ధం చేయలేడు. ఏమైపోతాడు? అలా తర్వాత తుపాకులు బాణాలు వచ్చాయి, కొద్దిమందిని మాత్రమే చంపగలిగాము. తర్వాత ఏమొచ్చింది చెప్పండి? తోటాలు వచ్చాయి, గన్స్. ఆ గన్స్ తోటి ఎంతమంది చంపగలరు? కొంతమంది. టెక్నాలజీ అలా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ఎలా వచ్చింది చెప్పండి? అప్పుడు దుందుడుతనం ఉన్నా కానీ నష్టము నాశనం తక్కువ ఉండేది. ఎందుకంటే ఆ టెక్నాలజీ కూడా కొద్దిగా ఉంది కాబట్టి, తుపాకులు లాంటివి అలాంటివి. ఇప్పుడు టెక్నాలజీ ఏమైపోయిందనంటే ఒక 20 మైళ్ళు నాశనం చేయగలిగిన నైట్రోజన్ బాంబులు, అణుబాంబులు అని రకరకాల పేర్లతో, హైడ్రోజన్ బాంబులని ఇలా వచ్చేసాయి. దుందుడుతనంతో పాటు క్షణములో కోట్ల మందిని నాశనం చేయగలిగే టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు మీకు అర్థమైందా? మనుషుల్లో కూడా ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? కోపాలు, ఆవేశాలు పెరిగిపోయాయి. అందుకని రష్యా ఏమైపోయింది చెప్పండి? మా మాట వినాల్సిందంటే మా మాట వినాల్సిందే. ప్రపంచం ఆధిపత్యం కోసం, పెత్తనం కోసం, ప్రపంచం పెత్తనం కోసం, నాయకత్వం కోసం అమెరికా, రష్యా వాదులాడుకుంటున్నాయి. ఒకదానికొకటి విరోధముగా హెచ్చరికలు చేసుకుంటూ ఉన్నాయి. ప్రపంచం ఎక్కడికి వచ్చిందంటే ముగింపు వచ్చేసింది. అది ఏదో ఇప్పుడు యుద్ధం అనే కాదు, మనం ఎప్పటి నుండో వాక్య బయలుపాటును మనం చెప్తూ ఉన్నాం. ఆయన ఈ వాక్య బయలుపాటుని బట్టే ముగింపులో ఉన్నామని గ్రహించగలుగుతాం. యుద్ధ వాతావరణం కనపడుతుంది ప్రపంచం. కరోనా వలన యుద్ధ వాతావరణం, ఇవన్నీ కూడా పిల్లరా. అందువల్ల ఈ లోకం యొక్క ఉండదు. ఈ లోకము నాశనం చేసి ఆయన తన రాజ్యాన్ని భూమి మీద తీసుకురాబోతున్నాడు. 1000 ఏళ్ళు ఆయన యెరూషలేముని కేంద్రంగా చేసుకుని 1000 ఏళ్ళు ఆయన పరిపాలించబోతున్నాడు. ఆయన ఆ రాజ్యంలోని ప్రవేశించాలి. అందువల్లే ఆయన కృపే, ఆయన ప్రేమే నిన్ను ఆ రాజ్యం యొక్క ఇప్పుడు నడిపించింది. ఆయన నమస్కారం.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకని లోకమంతా కూడా ఒకరి మీద ఒకరు కోపంతో, ఆవేశంతో, ఒకరిని చూసి ఒకరు ఉడికిపోతూ ఉన్నారు. ఒకరిని చూసి ఒకరు నాశనం చేయాలని ఒకరికొకరు పంతాలకి, కక్షలకి, పట్టింపులకు పోయి ఒకరి మాట ఒకరు పట్టుకొని ఆ విధంగా యుద్ధము వాతావరణం ప్రపంచంలో కనబడతా ఉంది. ఎవ్వరు కూడా రేపటి గురించి ఆలోచించండి. మీకు అర్థమైందా? అమెరికాని ఏం చేయాలి, అమెరికా ఏమో రష్యాని ఏం చేయాలి, ఎలా కట్టడి చేయాలి, ఏంటి ఆ విధమైన పరిస్థితులు. ఉక్రెయిన్ దేశం చూడండి, చాలా భయంకరమైన స్థితికి మారిపోయింది. అది ఎంతో సుందరమైన పట్టణం అంటది, కానీ భయంకరమైనటువంటి దాడులు జరిగాయి. అది ఒక స్వరూపమైన సొగసైన లేని పట్టణంగా ఉంది. ఈ ప్రపంచం అలాగే మారబోతూ ఉంది. నీవు కలిగి ఉన్న బైబిల్ చెప్తుంది, నీవు నమ్మిన వారు కానీ, నీవు కలిగి ఉన్నవారు కానీ ఎవరు ఏది కూడా నిన్ను రక్షించా జాలదు. రేపు శ్రమకాలం విడవబడితే నువ్వు కలిగి ఉన్నది ఏది కూడా నిన్ను రక్షించజాలదు. నువ్వు కలిగిన బంగారం కానీ, పేరు ప్రఖ్యాతులు కానీ, నీ బంధువులు కానీ, నీ కుటుంబంలోని వారు కానీ, నీ ఆస్తిపాస్తులు కానీ ఏమి కూడా నిన్ను రక్షించవు. వీటిని చూసుకుని నాకు పర్వాలేదులే నువ్వు అనుకోవద్దు. ఈ సమయాన్ని గ్రహించు. ప్రకృతి సంబంధంగా ఏం జరిగిందో ఆత్మ సంబంధంగా ఇప్పుడు అదే విధంగా జరుగుతూ ఉంది. ప్రకృతి సంబంధంగా లోతు కాలంలో తెల్లవారుజామున ఏం జరిగిందో ఆత్మ సంబంధంగా వేకు నక్షత్రముగా కూడా వాగ్దానం చేయబడిందంటే ఆ సమయం ఎందుకంటే ఆ దినములో జరిగినట్లుగానే, ఆ జాములో జరిగినట్టుగానే ఇప్పుడు కూడా జరుగుతుందని వాక్యం చెప్తుంది. కాబట్టి ఆ దినములో మనం ఉన్నాం, ఆ జాములో మనం ఉన్నాం తెలియాలనంటే వేకు నక్షత్రంగా ఆయన ఉంటేనే తెలుస్తుంది. ఆయన నామడిస్తాం. ఇప్పుడు వేకు నక్షత్రంగా ఆయన లేడనుకోండి, మనం తెల్లవారుజాములో ఉన్నాం, లోతు తెల్లవారుజామున వెళ్ళాడు కాబట్టి మనం కూడా తెల్లవారుజామునే రక్షించబడతాం. మనకు ఎలా తెలుస్తుంది? అది తెలియాలనే ఆయన వేకు నక్షత్రముగా ఆయన ఉన్నాడు. ఎంత ప్రణాళిక కలిగిన వాడు ఆయన. ఆయన ఆలోచనలు ఎంతో గొప్పవి. ఆయన యొక్క బుద్ధి జ్ఞానములు ఎంతో గొప్పవి. ఆనాడే ఆయన ఆలోచన చేశాడు. ఈనాడు బయలుపరిచాడు కాబట్టి మనకు అర్థమవుతుంది. వేకు నక్షత్రంగా రావడములో అది ఆయన ఉద్దేశం. వేకు నక్షత్రంగా రాకపోతే మనకు ఆ దినము బయలుపరచబడదు, వేకుజాము కూడా బయలుపరచబడదు. ఆ దినములో ఆ జాములో ఉన్నది మనకు తెలియదు. అది బయలుపరచబడిందంటే అది వేకు నక్షత్రముగా రావడమే. ఇప్పుడు వేకుజామున ఆ నాయకుడు మనల్ని చీకటిలో నుండి, అనగా రాత్రిలో నుండి పగల్లోనికి తీసుకుని వెళ్తున్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే రాత్రి అంటే పిల్లారా చీకటి వెలుగు అనేది ఏంటంటే, చీకటి అనంటే ఇప్పుడు మీరు చూడండి 7వ దూత కాలం ఏంటంటే అది వెలుగు చీకటి కాలం. వెలుగు ఉంది, చీకటి ఉంది. రాత్రి అంటే ఏమిటంటే ఇక వెలుగుండదు అంటే సువార్త ద్వారాలు మూయబడ్డాయి. ఇప్పుడు రాత్రిలో ఉంది లోకం అంతా. అందుకని బైబిల్లో చెప్పబడింది, పగలు ఉన్నంత వరకే మనం పనిచేయవలను కానీ రాత్రి వచ్చినప్పుడు ఎవడనూ పనిచేయడు కదా. అందుకని రాత్రి వచ్చేసింది లోకంలో. ఇప్పుడు మనము వెలుగులో నడిచినటువంటి మనము, నీ సూర్యుని యొక్క వెలుగులో ఆ పగల్లో నడిచినటువంటి మనము నిత్య పగల్లోనికి, నిత్య వెలుగులోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఆయన హల్లెలూయా. తలలో ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాయనా మేము రక్షించబడాలని మా మీద నీ ప్రేమ, ఎంత ప్రేమయ్యా మేమంటే నీకు ఎంత ఇష్టం నాయన. ఎంతోమంది ఉండగా నాడు ఇజ్రాయేల్ని పిలిచావు, ఏర్పరచుకున్నావు నీవు. అలాగే అనేక సంఘాలు ఉన్నాయి, అనేక మంది ఉన్నారు. అయ్యా జాన్సన్ గారిని పంపించావు, బ్రెన్హాం గారిని పంపించావు, జాన్సన్ గారిని పంపించావు. మరలా ఇప్పుడు మా కొరకు నీవు వచ్చావు. నీ ప్రేమే మేము రక్షించబడాలని, మేము లోకులతో పాటు పాపులతో పాటు నశించి నరకానికి వెళ్ళకూడదని నీవు మమ్మల్ని ఎంతో ప్రేమించి మమ్మల్ని నీ కార్యాన్ని నీ ఇప్పుడు చేస్తున్నట్టు నీ యొక్క కార్యముని మీరు మాకు బయలుపరిచారయ్యా. ఇది నీ ప్రేమ మా పట్ల
వ్యక్తపరచబడుతుంది నాయన ఈ బయలుపాటు ద్వారా. లేకపోతే మిగతా సంఘాల వలె నాయన మేము ఏదో లోకంలో సువార్త చేసుకుంటూ ఏదో మిగతా సంఘాల వలె కాలం నెరగని వారుగా ఏదో ఒక సంఘములో మేము గుడ్డివారుగా అలా కొనసాగుతుండేవారు. కానీ నీ ప్రేమే నాయన మమ్మల్ని పట్టుకుంది నాయన. నీ కనికరమే మమ్మల్ని పట్టుకుందయా. హల్లెలూయా.